కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో. మరి మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళని తీసి పక్కన పడేద్దామండి. వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు, బాగుంటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి. 60లో ఇప్పుడు ఎవరైతే 60లో 70లో ఉన్నారో హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. వచ్చిన సమస్య అంతా 30 to 40 ఎవరైతే ఉన్నారో ఇంకా అర్లీగా కూడా మోకాళ్ళ నొప్పులు బారిన పడుతున్నారు, ఓపిక లేకుండా అయిపోతున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మందికి ఇప్పుడు నార్మల్ మా ఆఫీస్లో కూడా వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. అవును. బట్ వాళ్ళు చెప్పే సమస్యలు వింటుంటే మనకి సిల్లిగా అనిపిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, మేబీ నడుము నొప్పి. మోకాళ్ళ నొప్పులు అని కానీ, పెయిన్స్ అని కానీ, అవును. ఓపిక ఉండట్లేదు, ఉమ్. చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మనం ఎనర్జెటిక్గా ఉండాలి అన్న, అవునమ్మా. ఇప్పుడు 60లో ఉన్న వాళ్ళే హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం, దాన్ని ఏదైనా సరి చేసుకోవచ్చు అని చెప్పి చాలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. అవును. వాళ్ళందరికీ మీ ద్వారా ఈరోజు కనువిప్పు కలిగిద్దాము. తప్పనిసరిగానమ్మా ఉమ్, సరి చేసుకోవచ్చమ్మా, తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు. ఉమ్, ఎందుకు అంటే సరి చేసుకోకపోవడానికి కారణం చేసుకోకపోవడానికి రీజన్ ఎక్కువ ఉంది. ఉమ్, ఎందుకు అంటే లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందమ్మా. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడానికి కానీ, లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయారు. ఉమ్, ఇంట్లో వండిన ఆహారం తినేది చాలా తక్కువ మంది అయిపోయారు. ఉమ్, అలాగే ఇంట్లో వండిన ఆహారంలో కూడా మనకు కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండట్లేదమ్మా. ఉమ్, పంట పండించేటప్పుడు ఆ భూమిని విపరీతంగా మనకంటే ఒక 10 బస్తాలు పండాలి, ప్యాడీ ఉంది, దాని న్యాచురల్గా దాని కెపాసిటీ 10. ఉమ్, మనం కృత్రిమమైన ఎరువులు వేసమ్మా దాన్ని 25-30 బస్తాలు పండిస్తాం, అంటే డబల్. ఉమ్, అంటే సపోజ్ పూర్వం 20-25 బస్తాలు అయ్యేది అనుకోండి, ఉమ్, దాన్ని ఇప్పుడు 50-60 బస్తాలు పండిస్తున్నాం. ఉమ్, ఇంకా పండించాలని చూస్తున్నాం. అప్పుడు ఏమైందమ్మా, భూమిలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా 10 ఏళ్ళకి పనిచేసి స్ట్రెంగ్త్ని మనం 1 సంవత్సరంలో బయటికి తీసేసుకుంటున్నాం. ఉమ్, ఆ ఎప్పుడైతే అప్పర్ లేయర్ అనేది పాడైపోయిందో ఉమ్, ఇంక దాంట్లో ఏమీ లేదు కదమ్మా. ఉమ్, మనం ఆ కూరగాయలు తింటున్నాం, ఆ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఏమీ లేని ఆహారం అక్కడ సాలిడ్ ఫుడ్స్ అవనివ్వండి, కూరలు అవనివ్వండి, రైస్ అవనివ్వండి, గోధుమ, ఇంకోటి ఏదో ఒకటి. నెక్స్ట్ వాటర్. వాటర్ అంటే తక్కువ తీసుకోవడం వలన వాటర్ కాదు, వాటర్ ఏ వాటర్ తాగుతున్నారు? మీ ఇంట్లో ఎలా తాగుతున్నారమ్మా వాటర్? అట్లా అంటారా? మినరల్ వాటర్ ఏ విధంగా? డబ్బాలో వస్తే తాగుతాం అంతే. అదే మినరల్ వాటర్ కన్నా ప్రమాదమైంది ఇంకోటి లేదు. ఆ ప్లాస్టిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుందని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాడీలో ఎవరి బాడీలో ఏది డీప్గా వెళ్ళి కనుక రీసెర్చ్ చేస్తే అందరి బాడీలోని ప్లాస్టిక్ పాటలు ఉన్నాయి, మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి, అందరి బాడీలోనే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మినరల్ వాటర్ తాగుతున్నాను అంటున్నారు మీరు. అదర్వైజ్ జీరో బి ఫిల్టర్ వాటర్. జీరో బి అంటే జీరో ఏంటమ్మా? జీరో అంటే ఏంటి? ఏం లేదు ఇంకా అందులో, ఏమి లేదు కదా, అంటే మినరల్స్ కూడా పోతున్నాయి అందులో. అంతే కదా, నో మినరల్. మీ బాడీకి కావాల్సిన ఆహారం 2 రకాలుగా ఉంటుందమ్మా, మినరల్ కానీ ప్రోటీన్ కానీ. మినరల్ ఓన్లీ వాటర్లో ఉండేది ఎక్కువ మినరల్. ఫుడ్లో ప్రోటీన్, మినరల్, విటమిన్లు అన్నీ ఉంటాయి. అక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావమ్మా? ఓకే. ఈ జీరో బి అనేది ఎంత ప్రమాదం అంటేనమ్మా, ఇప్పుడు అలాంటి కంపెనీ వాళ్ళు కోపం రావచ్చు, జీరో అని వాళ్ళే పెట్టారు కదా పేరు. ఆ జీరో అంటే జీరో, నథింగ్ ఈజ్. అందులో ఏం లేదు, ఇంకా అందులో గుడ్ బ్యాక్టీరియా లేదు, బ్యాడ్ బ్యాక్టీరియా లేదు, మినరల్ లేదు, కాల్షియం లేదు, సాల్ట్లు లేవు, ఏమీ లేవు. అటు క్లోరైడ్స్, సల్ఫేట్స్ ప్రమాదకరమైనవి లేవు, ఇటు సాల్ట్లు, మినరల్స్ ఇవి లేవు. ఏమీ లేనప్పుడు ఇంకా తాగడం ఎందుకమ్మా? వాటర్ అనేది అత్యధికంగా మన శరీరంలో పనిచేసి అద్భుతమైన ఆహారం వాటర్. దాన్ని వాటర్ అని కన్నా ఆహారం కూడా, అది అరగడానికి కూడా కొంత టైం పడుతుంది. దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ తీసుకోవడానికి టైం పడుతుంది. మన పూర్వీకులు మట్టి కుండలోనే ఎందుకు వండారమ్మా? మట్టి కుండ అంటే సాయిల్ నుంచి వచ్చేది. సాయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, సాల్ట్లు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ప్లస్ దాన్ని సీజనింగ్ చేసి కాల్చడం వల్ల ఇంకా దాని శక్తి పెరుగుతుంది. కాల్చడం వల్ల ఏమవుతుందంటే అందులో మినరల్స్ అన్నీ కూడా శుద్ధి అయ్యి రెడీగా ఉంటాయి మనకు ఉపయోగపడటానికి. ఆ కుండలో నీళ్లు పోసుకోవడం, కుండలో వంట చేయడం అనేది ఎందుకు చేయాలి అంటే కారణం ఇది. మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి. అందటం వల్ల ఏంటంటే
మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం బాగోదు. అలాగే ఒక సర్టెన్ హీట్లో ఉంటుందమ్మా అది. మీరు ఒకసారి వేడైంది అనుకోండి కుండ, అది చల్లారవడానికి చాలా టైం పడుతుంది. అదే ఒక అల్యూమినియం పాత్రను తీసుకోండి, సడన్గా వేడైపోతుంది, సడన్గా చల్లారిపోతుంది. అవును. ఆ న్యాచురల్గా వేడై న్యాచురల్గా తగ్గడం అనే సిస్టమ్ అనేది అక్కడ లేదు, కృత్రిమంగా జరుగుతుంది. అందుకేంటంటే ఆయుర్వేదంలో భస్మాలు కూడా దేనితోటి చేయాలి, ఒక మూలికని వంటగా వండి దాన్ని మందుగా తయారు చేయాలంటే ఏ కట్టె వాడాలి, ఏ పుల్లని వాడాలి. ఓహో, అలా కూడా ఉంటుందా? ఒక కట్టెకి ఎంత హీట్ ఉంటుంది, చింతపుల్లకి హైయెస్ట్ ఉంటుంది, మర్రి పుల్లకి ఎంత ఉంటుంది, రేగు పుల్లకి ఎంత ఉంటుంది, అలాగే మామిడి పుల్లకి ఎంత ఉంటుంది, మోదుగు పుల్లకి ఎంత ఉంటుంది. ఇలాగ ఆ హీట్ని బట్టి వాళ్ళు ఆ మందు చేసేటప్పుడు కూడా ఫలానా పుల్లతోటి వాడి ఇన్ని గంటలు వండండి. ఎంత అద్భుతమైన సైన్స్ చూడండి. అయ్యేం మనం పట్టించుకోవట్లా. ఈ ఏమీ లేని ఆహారం తింటున్నాం ఇక్కడ. ఏమీ లేని ఆహారం తిన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతాయి. అందుకనే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ చెప్పులు వీక్ అయిపోవడం, ఎముకలు వీక్ అయిపోవడం అయిపోతాయమ్మా, ఆటోమేటిక్గా అయిపోతాయి. అదేవిధంగా మనం అవి మళ్ళీ వెనక్కి రావాలి అంటే నువ్వులు బెల్లం తినండి, నువ్వులు బెల్లం ఇంకోటి తినండి, ఇవన్నీ చెప్తున్నామ్మా. కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది చెప్పలేము. అదే నువ్వులు మీరు సహజంగా పండించి ఎరువులు పురుగు మందులు లేకుండా ఒక వర్జిన్ ల్యాండ్లోని ఒక ఆటవికులు పండించి ఇది తెచ్చుకోండి. ఇప్పుడు ఇది తింటే ఈ పని అవుతుంది అనేది 100% మీకు వర్క్ అవుతుంది. ఓకే. అదే మీకు పూర్తిగా భూమిని పాడు చేసిన చోట పండిన నువ్వులు తెచ్చుకోండి, అక్కడ పండించిన బెల్లం తెచ్చుకోండి, ఉపయోగం ఉండదమ్మా. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన, చాలా కష్టపడి చేస్తున్నాడు. పక్క పొలం వాడు అన్నీ వాడుతున్నాడు. వర్షం పడ్డంది, పెద్ద వర్షం, ఆ భూమి లాక్కుని ఆ నీరు వీళ్ళ పొలంలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందమ్మా? మనం ఏం చేస్తాం? టెస్ట్ చేయితే ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు, కానీ మనం ఆయన తిడతాం ఏమని, ఇవన్నీ వచ్చినాయి. నిజంగా అతని కారణం కాదు దానికి, ఇతని కారణం పక్కవాడు. ఇప్పుడు రామ్దేవ్ బాబాయ్ మీద కేసు వేసారమ్మా, తేనెలో అయ్యి ఉన్నాయని. ఆ తేనె ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి? తేనెటీగలు. రామ్దేవ్ బాబాయ్ ఏమన్నా పుట్టించాడు, ఏమన్నా పెట్టి ఆ తేనె పట్టుకొస్తున్నాయి అంటే అయ్యి కాదు. అవి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో రకాల తేనెల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాయి. అక్కడ పురుగు మందు ఉండొచ్చు, కెమికల్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అవన్నీ ఇందులోకి వచ్చి నేను ఈయన మీద కేసెత్తి ఈయన బాధ్యత దానికి. కొన్ని ఎంత విచిత్రంగా ఉంటాయంటేనమ్మా, ఆయన ఏదో పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే ఒక నాటావుని కానీ ఒక రైతు జాగ్రత్తగా తన చేతిలోనే పండించి పురుగు మందులు ఎరువులు వేయకుండా దాని పాలు పితికి అన్నీ చేసి మంచి పాలు మంచి తాగాలనుకుంటాడు, మంచి వెన్న తినాలనుకుంటాడు. అది కూడా టెస్ట్ చేస్తే దొరికితే దొరకచ్చు. ఎందుకంటే పక్క చేలోంచి అడుగు నుంచి వస్తుంది ఆ వాటర్, దానికి అతను బాధ్యత కాదు కదా. ఇటువంటి అనేక రీజన్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెరటి తోట అంటే ఇంట్లోనే పండించుకోవడం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లోని సిటీలు పెరిగిపోయాక అది కూడా పాసిబిలిటీ లేదు. ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ ఏయో పట్టుకొచ్చి ట్రేలు, వాటిలో ఏదో రంపం పుట్టని అయ్యని మట్టి లేని కల్చర్ అనేది వచ్చింది. పీట్ అంటారు కదా సార్, కోకోనట్ పిట్, కోకో పిట్ అని, లేకపోతే ఇంకోటని. ఇప్పుడు వితౌట్ సాయిల్ మేము క్రాప్ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో ఏముండదమ్మా, ఏముండదు. మరి అది గొప్ప లేకపోతే వాళ్ళ వెనకాల పిచ్చోళ్ళు లేకపోతే ఆహారం తిని మనం ఏం పాడు చేసుకుంటున్నాం ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. భగవంతుడిచ్చిన భూమి ఉంది, భగవంతుడిచ్చిన గాలి ఉంది, భగవంతుడిచ్చిన నీరు ఉంది. ఈ మూడాటిని కూడా కృత్రిమంగా మేము చేసేసి మేము పండించేస్తున్నాం. అసలు మట్టి అక్కర్లేదు పండించడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు వేసి వాటి మీద స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక ఎకరంలో చేసేది ఒక 100 గజాలు 200 గజాల్లో క్రాప్ పండించేస్తున్నారు. మరి భూమిలో పండింది భూమే కదమ్మా, అది లేనిది మనం అందులో ఏమి ఉండదేమో, ఊరికే ఒక ఆకారం ఉన్న ఒక పండో లేకపోతే కూరగాయ అంతే కడుపు నింపుకోవడానికి పదార్థం అంతే. మనకు కావాల్సిన ఏవి కూడా అందులో ఉండవు. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయండి రోజు, మీ బాడీ నలబడిపోతుంది, లేకపోతే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బ్లీచింగ్ కలపాలి, కలపకపోతే అది కల్మషం అయిపోతుంది. అందరూ జబ్బులు ఒకరికొకరికి అంటుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకే ఆ బ్యాక్టీరియాని చంపడానికి బ్లీచింగ్ వేస్తారు. ఆ బ్లీచింగ్ అనేది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు. చిన్నపిల్లలు లంగ్స్లోకి వెళ్ళొచ్చు, తాగినప్పుడు నోట్లోకి వెళ్తాయి, బాడీ స్కిన్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే మీరు కాలువలో స్నానం చేయండి, ఏముండదు. అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఇది న్యాచురల్గా పాలి కాలువ.
నది, అందులో న్యాచురాలిటీ ఉంది, ఇందులో న్యాచురాలిటీ లేదు. ఉమ్, అలాగే వాటర్లో కూడా అమ్మ అనేక రకాల వాటర్లు. ఉమ్, ఏది పూర్వకాలం వైద్యశాస్త్రంలో చెప్పింది ఎలాంటి నీరు తాగమంటాడు, ఉమ్, అనేక రకాల నీళ్లు. నది నీరుకి ఒక గుణాలు, చెరువులో నీటికి ఒక గుణాలు. ఆ చెరువులో నీటికి కూడా కలవ పూలు, తామర పూలు, నాసు అన్నీ ఉండి మత్స్య చేపలు తిరిగేది, హంసలు తిరిగే నీరు హంసోదకం అంటారు. వెన్నెల పడాలి, ఉమ్, దాన్ని హంసోదకం అంటారు. అది అమృతం లేక మనకు పనిచేస్తుంది. ఓకే. అటువంటి నీళ్లు కనుక మీరు తాగలిగారు అనుకోండి, అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీళ్లు ఈ నొప్పులు అయ్యి రావా. ఓకే. అటువంటి ఆహారం తిన్నారనుకోండి, ఉమ్, నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా పాలకూరలో కాల్షియం ఉంటుంది, లేకపోతే ఉసిరికాయలో ఐరన్ ఉంటుంది, ఉమ్, లేకపోతే ఇంకో దాంట్లోనేమో నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఉమ్, మెగ్నీషియం ఏమో ఏదో పైనాపిల్లో దొరుకుతుంది, ఉమ్, యాపిల్లో ఐరన్ దొరుకుతుంది. ఇలాగా అవన్నీ కరెక్ట్ అవుతాయి అప్పుడు. ఉమ్, ఎప్పుడు ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు, ఓకే. ఎటువంటి కెమికల్ పురుగు మందు వాడకుండా. ఓకే. అప్పుడు మీరు ఈ 35-40లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ఉమ్, వాటి నుంచి బయటపడచ్చు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, తప్పనిసరి పరిస్థితుల్లో విటమిన్ డి లేకపోతే B12 ఈ టెస్టులన్నీ చేయించుకుని ఉమ్, ఏ డెఫిషియన్సీ అయితే మీకు ఉందో, మెగ్నీషియము, కాల్షియము అన్నీ వచ్చేసినాయి కదమ్మా. ఉమ్, సప్లిమెంట్స్ అంటున్నారు, ఉమ్, లేకపోతే న్యాచురల్ మినరల్స్ అంటున్నారు. డైటీషియన్ వచ్చారు, న్యూట్రిషన్ వచ్చారు, వీళ్ళు ఎవరో పూర్వం లేరు కదా. ఉమ్, కొన్ని ఎందుకు కొంచెం వచ్చారు తినండి, వీళ్ళందరూ? అది కొంచెం తినండి, ఆ. ఇవి ఇంటేక్ చేసుకోండి, మీకు డెఫిషియన్సీ ఉంది అని కానీ చెప్తుంటారు. ఆ చెప్పి డైటీషియన్ కూడా తెలియదమ్మా, అసలు ఏమీ తెలియదు. వాళ్ళు జీరో అంటాను నేను. కోపం రావచ్చు నా వీడియో చూసిన వాళ్ళకి. ఉమ్, ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సబ్జెక్ట్ కరెక్టే, ఉమ్, సబ్జెక్ట్లో తప్పేం లేదు. ఈ ఆహారం ఎలా పండిస్తున్నారు, ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు కదా. అవును. తెలియనప్పుడు నువ్వులు ఎంత తినండి, బెల్లం ఎంత తినండి, వంకాయ ఎంత తినండి, బీరకాయ ఎంత తినండి, అందులో ఇది ఉందంటే లేదు అక్కడ. ఉమ్, ఉంటే కదా వాళ్ళు చెప్పింది పెర్ఫెక్షన్ అవటానికి. అవును. అవును. ఓన్లీ పొట్ట నింపుకోవడానికే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. ఉమ్. అది ఈ నొప్పుల అంటే నుంచి బయట చివరిగా అదే నొప్పుల నుంచి బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మీరు చెప్పారు వాటర్ అనేది మినరల్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పి, మరి మినరల్ వాటర్ కి ప్రత్యామ్నాయంగా ఏం తాగొచ్చు అంటే సార్? దొరకట్లేదు కదా. బోర్ సిటీలో వాటర్. ఉన్నాం మనం, ఉమ్, కొన్ని కోట్ల మంది అయిపోతున్నారు సిటీల్లో. ఉమ్, బోర్ వాటర్ వస్తుంది, అది కల్మషం ఉండొచ్చు. ఉమ్, లేకపోతే పైప్ లైన్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేస్తుంది, వాళ్ళు బ్లీచింగ్ కలపకపోతే మళ్ళీ అక్కడ ఫంగల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ పెరిగిపోతాయి. ఉమ్. గతి లేని స్థితిలో మనం ఉన్నామమ్మా. దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా పొలాలుండి ట్యాప్ ఇంకోటి ఉండి వాటర్ ను పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా బద్ధకం నీళ్లు తెచ్చుకోవాలంటే. వాడు వెళ్తా వాళ్ళే కొనుక్కుని తాగుతున్నారు. అవును. అలాగే అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చేసినాయి. ఉమ్, ఎందుకు అంటే ఈ భూమిలో ఉన్న నీరుని పూర్తిగా కల్మషం అయిపోయింది అనేది తెలుసు కాబట్టి ఆర్ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీళ్ళని ఉమ్, ఇస్తున్నారు. ఉమ్, అదే నీటిని మీరు ప్లాస్టిక్ డ్రమ్ములు కాకుండా ఒక కాపర్ దాంట్లోనో, కుండలోనో ఇలాంటి వాటిలో తెచ్చుకుని వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. కొంచెం ఏదైనా ఒక బిందెకి వాటర్ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వాటర్ అదే వేడి చేసేసుకొని అవన్నీ తాగొచ్చా సార్? అట్లా బోర్ వాటర్ వేడి చేసుకున్నామా, మీరు కుండలో పోసుకుని ఒక 10 లీటర్లకి ఒక 2 to 3 grams బేకింగ్ సోడా, ఒక 2 to 3 grams రాక్ సాల్ట్ కలుపుకోండి. అది మీరు మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకుని 10 లీటర్లకి ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా మీ టేస్ట్ నిర్ణయించుకుని వేసుకోండి. అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది. మీకు దాన్ని కావాల్సిన తాగొచ్చు ఆల్మోస్ట్ హ్యాపీగా. చాలా మినరల్స్ అక్కడ దొరుకుతాయి మీకు. ఓహో. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి కూడా బేకింగ్ సోడా చంపేస్తుంది. ఉమ్, ఓకే. అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, ఉమ్, మీ బాడీలో ఎస్టిక్ నేచర్ తగ్గింది. ఉమ్, ఎప్పుడైతే ఎస్టిక్ నేచర్ తగ్గిందో మీకు ఎముకలు గట్టిపడతాయి, ఎముకలకు కావాల్సినవి అన్నీ అందుతాయి. ఉమ్. అప్పుడు కీళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఓకే. ఓకే. సో చాలా మందికి ఇప్పుడు ఎంగేజ్లో మోకాళ్ళ నొప్పులతో పాటుగా కీళ్ళ నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం మన హెల్త్ మీద మనం జాగ్రత్త తీసుకొని కాస్త టైం వెచ్చించందే మనకి హెల్త్ అనేది సెట్ అవ్వదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కగా సార్ చెప్పినట్టుగా న్యాచురల్గా పండించినవి తినడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. ₹1 ఎక్కువైనా కానీ అవే కొనుక్కొని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.